మంచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఓబద్యా గ్రంథము 21వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రీతిగా నిన్ను స్తుతించి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలను దయచేయమని, నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, ఏశావు కొండల మీద ఉన్న వారికి తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుడతారు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఆమేన్. ఇక్కడ రాజ్యము యెహోవాది అయ్యేది ఎందుకంటే, సియోను కొండ మీద రక్షకులు పుట్టడానికి. సియోను కొండ మీద రక్షకులు పుట్టేది ఎందుకంటే, ఏశావు కొండల మీద ఉన్న వారికి తీర్పు తీర్చడానికి. హల్లెలూయా. ఇప్పుడు రాజ్యము యెహోవాది అవ్వాలా వద్దా? అవ్వాలనే ప్రార్థన చేస్తున్నారు. నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేస్తాం. అంటే ఆచారబద్ధంగా ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే నిజంగానే దేవుని రాజ్యము రావాలని, నిజంగా నీ ప్రార్థనలో దేవుని రాజ్యమును కోరుకుంటూ పరలోకములో భూలోకములో కూడా దేవుని చిత్తము జరగాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా, కోరుకుంటున్నావా? ఎందుకంటే రాజ్యము యెహోవాది అయినప్పుడు ఆయన రాజ్యములో మనము ఉన్నాము కాబట్టి ఆయన చిత్తమే జరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఇష్టంగానే మనం బ్రతకాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చడానికంట సియోను కొండ మీద నుంచి రక్షకులు పుడతారంట. ఆమేన్, హల్లెలూయా. ఏశావు ఎవరో? దేవుని కృప నుంచి తొలగిపోయినవాడు. సియోను కొండ అంటే సంఘము. అంటే దేవుని కృపలో నుంచి తొలగిపోయిన వారిని రక్షించడానికి సంఘములో నుంచి రక్షకులు పుట్టాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు వ్యతిరేకంగా అంటే నీకు ఇష్టముగా జీవిస్తే గనక ఏమి జరుగుతుందంటే, లోకాసు వార్తలో ఒక మాటను చదవండి. 16వ అధ్యాయము 25వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీకు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఇక్కడ యాతన పడుచున్నావు అంటే నీకు ఇష్టంగా గనక ఈ లోకంలో జీవిస్తే గనక, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే గనక నువ్వు యుగయుగములు యాతన పడవలసి వస్తుంది. ఈ ధనవంతుడు ఎవరండి? అబ్రహాము యొక్క కుమారుడు. అంటే ఇతడు దొంగతనము, వ్యభిచారము, పాపము చేసిన వ్యక్తి ఏమి కాదు. దేవుని యొక్క ధర్మశాస్త్రం నీతిని అనుసరించి దేవుని ఆలయమునకు వెళుతూ సున్నతి పొంది అబ్రహాము కుమారుడిగా బ్రతికాడు గనుక తండ్రి అయిన అబ్రహాము అని పిలుస్తున్నాడు. పిలిచాడు కాబట్టి ఏమంటాడు ఇప్పుడు? కుమారుడు, నా కుమారుడు అని పరదేశం నుంచి స్వరం వినబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు. కుమారుడు ఎక్కడ ఉన్నాడు?
పాతాళంలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరైనా సరే విశ్వాసే కావచ్చు, సేవకుడే కావచ్చు, ఎవరైనా సరే నీకు ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో జీవిస్తే గనక ఖచ్చితంగా మనము నరకానికే వెళతాం. తర్వాత జీవితంలో యాతన పడవలసి వస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, రాజ్యము యెహోవాది అయినప్పుడు సియోను కొండ మీద అంటే సంఘములో ఇతరులు రక్షించే వారు పుట్టాలి అంటే గనక యేషావు కొండ మీద ఉన్న వారిని తీర్పు తీర్చడానికి, దేవుని కృపలో నుంచి తొలగిపోయిన వారిని రక్షించడానికి సంఘములో నుంచే రక్షకులు పుట్టాలి. ఆమేన్, హల్లెలూయా. బయట నుంచి వచ్చి కాదు, సంఘములో నుంచే రక్షకులు పుట్టాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యంలో ఏముందంటే కనుక దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏమి ఉన్నా లేకున్నా, బంగారం ఉన్నా లేకపోయినా, వెండి ఉన్నా లేకపోయినా, ఖరీదున్న జీవితం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నీతి ఉండి సమాధానం ఉండి పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉంటే కనుక నీలో దేవుని రాజ్యం వచ్చినట్లు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రాజ్యము యెహోవాదైనప్పుడు సియోను కొండ మీద రక్షకులు పుట్టాలి. అంటే సంఘములో నుంచే రక్షించేవారు పుట్టాలి. దేవుని కృపలో నుంచి తొలగిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుని కృపకు దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని ప్రేమను గుర్తించిన వారు చాలామంది ఉన్నారు. అయితే వారందరినీ కూడా రక్షణలోకి నడిపించడానికి సియోను కొండ మీద రక్షకులు పుడతారంట. అప్పుడు రాజ్యము యెహోవాది అవుతుందన్నమాట. కాబట్టి రాజ్యము యెహోవాది అవ్వాలి అనుకుంటే గనక ఖచ్చితంగా సంఘములో నుంచి మనము రక్షించేవారు లేవాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను మీది చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక సంఘములో ఉన్నవారు ఇతరులను రక్షించాలంటే కనుక ఏం చేయాలి? నేను ఇంతమందిని రక్షించాను అన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, లేకపోతే ఇంకా ఎవరైనా ఒక పేరు చూపించి ఇక వీళ్ళు రక్షణలోకి రావడానికి నేనే కారణం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. లేరా? సంఘములో నుంచి రక్షకులు పుట్టాలంట. యేషావు కొండ మీద ఉన్న వారిని తీర్పు తీర్చడానికి, అంటే దేవుని కృపలో నుంచి తొలగిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవునికి దూరం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుని ప్రేమను పొందుకోలేని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా రక్షణలోకి నడిపించడానికంట సియోను కొండ మీద నుంచి రక్షకులు పుట్టాలి. సియోను కొండ మీద గొర్రె పిల్లగా ఎదురు చూస్తున్నాడు ఆయన. సంఘములో ఆయన ఎదురు చూస్తున్నాడు మన కొరకు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో చేర్చబడిన మనం అందరం కూడా నీవు ఇతరుల రక్షణలోకి నడిపించాలి. మనము రక్షణలోకి నడిపించాలంటే కనుక మనము ఏం చేయాలి? కొన్ని విషయాలు ఈ రోజున వాక్యంలో నుంచి ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4, 5 వాక్య భాగాలు చదువుకుందాం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవుని నాజీరు చేయబడిన వాడై, దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో చెప్పగా చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సబ్జెక్ట్ ఏంటంటే సంఘములో మనమందరం కూడా దేవుని కృపలో నుంచి తొలగిపోయిన వారిని, దేవుని కృపకు దూరం అయిపోయిన వారిని, దేవుని ప్రేమ తెలియని వారిని మనము రక్షణలోకి నడిపించాలి. రక్షణలోకి నడిపించాలంటే కనుక మనం ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కనుక ఆ దినములలో ఫిలిష్తీయులు పేటరేగిపోతున్నారు. వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలకు చాలా కష్టకాలం అన్నమాట. చాలా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఆపదలో ఉన్నారు. వారు పిల్లలను, వారి యొక్క భార్యలను వారు చెరపట్టుకుని వారి బాధ పెడుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గనక ఇశ్రాయేలు గడగడ వణుకుతూ బ్రతుకుతున్న, భయపడుతూ బ్రతుకుతున్న కాలం అది. అలాంటి పరిస్థితిలో ఉన్న కాలంలో ఒక రోజున పొలములో పని చేసుకుంటున్నారు మనోహ దంపతులు.
మనోహ దంపతులకు దేవుడు ప్రత్యక్షమై, మనోహ భార్య, నువ్వు చాలా కాలం నుంచి గొడ్రాలుగానే ఉన్నావు, నీకు పిల్లలు లేరు కదా, అయితే ఇప్పుడు నీకు నేను ఒక వరపుత్రుని నీకు ఇవ్వబోతున్నాను. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే అతడు పుట్టినది మొదలుకొని అతని తల మీదకి నువ్వు ఎప్పుడు కూడా మంగళ కత్తి తీసుకురాకూడదు, మంగళ పెట్టకూడదు, ద్రాక్షారసము పానము చేయకూడదు, మోయాబీరుని వివాహము చేసుకోకూడదు, మృత కళేబరములను వారు నువ్వు తాకకూడదు, అతడు నా కొరకు నాజీరు చేయబడి ఉండాలి అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చెప్తే ఏమన్నంటే అతడు అలా ఉండాలని చెబుతూ ఇప్పుడు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను, ఆమె ఎవరు ఇప్పుడు అంటే అతడు నాజీరు చేయబడిన వాడు నీ గర్భమున పుట్టాలి అంటే గనక ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు ఆమెకు చెప్తున్న మాట ఏంటంటే చదువు, నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ నువ్వు త్రాగకూడదు, అపవిత్రమైనది ఏది కూడా నీవు తినకూడదు. ఆమేన్, హల్లెలూయా. అంటే అతడు నీ గర్భములో నుంచి ఇప్పుడు నాజీరు చేయబడిన వ్యక్తి ఇప్పుడు పుట్టబోతున్నాడు కాబట్టి అతని కొరకు నీవు ఇప్పటి నుంచి నీవు నాజీరులోకి రావాలి. ఇప్పుడు స్తోత్రం చెప్పు. అతడు కాదు నాజీరులోకి, అతడు నాజీరులోకి ఉంటాడు, కానీ ఇప్పుడు నీవేం చేయాలంటే నీవు కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసము తాగకూడదు, నువ్వు మద్యము తాగకూడదు, అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు నువ్వు. అంటే అతడు నీకు నాజీరు చేయబడిన కొడుకు నీ గర్భములో పుట్టాలి అనుకుంటే గనక, నీ ద్వారా కొంతమంది రక్షణలోనికి రావాలి అంటే గనక నీవు ఇప్పుడు ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని ప్రారంభించాలి. హల్లెలూయా. నా కొడుకు తాగొద్దని చెప్తున్నాడు, నా కొడుకు తల మీద వెంట్రుకలు అని కాదు, ఇప్పుడు నీవు జాగ్రత్తగా ఉండాలి. అంటే నీవు ఇప్పుడు నుంచే నువ్వు నాజీరులోనికి నువ్వు రావాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే నీవు ముందుగా సమర్పణ ప్రతిష్టత నీకు కలిగి ఉంటే గనక నీవు కొంతమందిని రక్షణలోకి నడిపిస్తావు. నీకే సమర్పణ లేకపోతే, నీకే ప్రతిష్టత లేకపోతే నువ్వు వెళ్ళి చర్చికి నేను ఎక్కడైనా తిరిగి వస్తానంటే ఎలా? అది నీకు కావాలి. సియోను కొండ మీద రక్షకులు కనాలని ఆశ నీకుంటే గనక అయితే నీవు ఇప్పుడు నాజీరులోనికి రావాలి. అంటే సంఘములో ఉన్న నీవు ఇతరుల రక్షణలోకి నడిపించాలంటే కనుక నీవు ముందుగా సమర్పణలోనికి రావాలి. నీకు ప్రతిష్టత కావాలి. ముందు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడం నువ్వు ప్రారంభించాలి. కాశీ బ్రదర్, దేవునికి స్తోత్రం చెప్పు. నీవు సమర్పణకు రాగలిగితే గనక నీకు పుట్టబోయే కొడుకు ఫిలిస్తీన్ల బారి నుంచి ఇశ్రాయేలు రక్షణలోకి నడిపిస్తాడు. ఒక సమర్పణ కలిగిన జీవితం నీకు ఉండాలి. వాక్యం విన్నప్పుడు సమర్పణ వచ్చేది చాలామందికి, రేపటి నుంచి ఇలా చేసేయాలండి ఇక మొత్తానికి అనుకుంటారు. వాక్యం విన్నప్పుడే కాదు, నీవు సంఘంలో ఇతరులు ఎలా చేర్చగలుగుతావు, ఎలా రక్షణలోకి నడిపించగలుగుతావు? నువ్వు నీకు ప్రతిష్టత కావాలి. వాక్యం విన్నప్పుడు ప్రతిష్ఠించుకుంటా మంచిది, అది ఎప్పుడు కూడా ఉండాలి. అందుకనే పౌలు గారు అంటారు, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను అని నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, ఎందు నిమిత్తము క్రీస్తు యేసు చేత అంటే ఎందు నిమిత్తము నన్ను దేవుడు రక్షించుకున్నాడు. దానిని పట్టుకో, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీకు ఎంతవరకు నీ ఇంట్లో వాక్యాలు ఎలా ఉంటాయి? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఈ వాక్యాలు పెట్టుకుంటాం మనము కదా. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏం పెట్టుకోవడం తెలుసా? నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఎందు నిమిత్తమైతే నన్ను రక్షించుకున్నాడు దేవుడు, దాన్ని గుర్తు చేసుకుంటే గనక నువ్వు సమర్పణలోకి రాగలుగుతావు. నీకు ఒక ప్రతిష్ఠత కలిగిన జీవితాన్ని జీవించగలుగుతావు. అసలు ఎందుకు నేను రక్షించుకున్నాడు? నువ్వు అనేకులను సంఘంలో చేర్చుతావని. గట్టిగా చెప్తావు హల్లెలూయా. ఆ సమర్పణ నీకు కావాలి. దేని నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని నేను పట్టుకోవాలి. ఇదివరకే నేను రక్షించబడ్డాను, నేను సీనియర్ని అని ఎప్పుడు అనుకోవట్లేదు. నన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు అది నా మనసులో ఉంది.
కాబట్టి నన్ను రక్షించుకున్నందుకు నేను కొంతమందినైనా సరే రక్షణలోకి నడిపించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున అపోస్తలుడైన పౌలు గారు శీల ఇద్దరు కూడా ప్రార్థనా స్థలానికి వెళుతుంటే అక్కడ దెయ్యము పట్టినదే ఒక ఆమె యవనస్తురాలు ఉంది. ఆమె సోదు చెప్తుందన్నమాట. సోదు చెప్పు చేత తన యజమానుడు చాలా డబ్బులు సంపాదించుకుంటాడు. ఇది ఎదురొచ్చింది. అప్పుడే ఎదురొచ్చినప్పుడు ఆమె ఏమంటుందంటే, చదవండి ఒక మాట, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. 16వ అధ్యాయం 16 నుంచి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానునకు బహు లాభము సంపాదించుకొనుచు. ఆమె సోది చెప్పడం వల్ల యజమానికి బాగా డబ్బులు వస్తున్నాయి. ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు. ఇప్పుడు వాళ్ళ గురించి ఆమె చెప్తున్న మాట ఏంటంటే, దెయ్యం చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించిన వారా చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? చెప్తున్నప్పుడు థ్యాంక్ యూ అంటే అయిపోయేది కదా మనోడు. దాన్ని ఎల్లగొట్టడం వల్ల ఏమైంది? తీసుకెళ్ళి చెరసాలు వేసారు. వాడు లాభం పోయింది కదా. అంటే ఏంటి ఇప్పుడు? అంటే ఆమెను అడ్డం పెట్టుకుని ఇతడు బాగా లాభం సంపాదించుకోవడం మాత్రం అతనికి తెలుసు. కానీ అతనికి తెలియదు ఏంటంటే, ఒక ఆత్మ నశించిపోతున్న సంగతి అతను గుర్తించలేకపోయాడు. కానీ పౌలు గారు గుర్తించాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఎందుకని అంటున్నాడు, నేను దేని నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో, ఎందుకొరకైతే ప్రభువును రక్షించుకున్నాడో, ఎందుకొరకైతే సంఘంలో దేవుడు నన్ను చేర్చాడో, ఆ విషయం నాకు తెలుసు. అది నన్ను గుర్తించారు కాబట్టి నేను అనేకుల రక్షణలోకి నడిపించాలి. అదే ఆయన ఉద్దేశం. అది ఇది సర్వోన్నతులైన దేవుని కుమారులు అని చెప్పగానే మంచిది, బాగా చెప్పింది అనుకుంటే అయిపోయేది. దాన్ని ఎల్లగొట్టినందుకు తీసుకెళ్లి చెరసాలు వేశారు. కానీ పౌలు గారు గుర్తించింది ఏంటంటే, ఆమెలో ఉన్న దెయ్యము వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కారణం ఆ దెయ్యం ఉంది. కాబట్టి ఆ దెయ్యం వెళ్ళగొడితే కనుక ఈమె క్రీస్తుని తెలుసుకుంటుంది. ఆమెన్. హల్లెలూయా. అది తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. అయినప్పటికీ కూడా అంటే చెరసాల్లో వేశారు. అసలుకే పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని దమస్కు మార్గంలో దర్శించినప్పుడే ఒక వాగ్దానం ఉందన్నమాట. అతనికి ఏమనుంది? అపోస్తలుల కార్యములు చదవండి, 9వ అధ్యాయం 15వ వాక్యం. అందుకు ప్రభువు నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించును. మొట్టమొదటిగా ప్రభు చెప్పాడు, నా నామం కొరకు నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించు, ఖచ్చితంగా ఎన్ని శ్రమలైనను అనుభవించవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇది ఆల్రెడీ ముందుగానే దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు ముందుగానే, నువ్వు ఖచ్చితంగా నీ పరిచర్యలో ఇలాంటి కష్టాలు వస్తాయని. తీసుకెళ్ళి మొత్తాన్ని చెరసాలలో వేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏం జరిగింది? యేసు ఎందు నిమిత్తమైతే ప్రభు అతను రక్షించాడు, గుర్తించాడు కాబట్టి తన జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నాడు కాబట్టి చెరసాల అధిపతి కూడా రక్షణలోకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ సమర్పణ లేకపోతే, ఆ ప్రతిష్టత లేకపోతే మన ఎవరిని కూడా కొత్త వాళ్ళు మనం దేవుని దగ్గర తీసుకురాలేం. మనం ఆ ప్రతిష్టత నీకు కావాలి. నీ గర్భమున ఒక వరపుత్రుడు పుట్టబోతున్నాడు. ఇప్పుడు అతను నాజీరు చేయబడిన వాడిని నువ్వు పెంచాలి. కానీ అతడు నీ గర్భమున అలా పుట్టాలంటే కనుక నీవు నాజీరు చేయబడిన వ్యక్తిగా నువ్వు పెరగాలి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా నీకు సమర్పణ కావాలి. ఆ సమర్పణ లేకపోతే కనుక దేవుని కృపలో నుంచి తొలగిపోయిన వారిని నువ్వు గుర్తించలేవు. నువ్వు దేవుని ప్రేమను పొందుకోలేని వారిని నువ్వు గుర్తించలేవు. మనము గుర్తించి రక్షణలోకి నడిపించాలి అంటే గనక మనకు మొట్టమొదటిగా ఒక సమర్పణ కావాలి, ఒక ప్రతిష్టత కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం అన్నప్పుడు సమర్పణ వస్తుంది, ప్రతిష్ట వచ్చేస్తుంది మనకి. కానీ ప్రతినిత్యం ఉండాలి మనకి. యేషావు కొండ మీద ఉన్న వారిని తీర్పు తీర్చడానికి సియోను కొండ మీద నుంచి అంట రక్షకులు పుడతారంట. అప్పుడు రాజ్యము యెహోవాది అవుతుంది. ఆ రాజ్యంలో నీవు ఉన్నావు కదా.
ఆ రాజ్యములో నీ ఉన్నావు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. కాబట్టి సంఘములో నుంచి రక్షకులు పుట్టాలి, రక్షించేవారు. అంతేనా? కొంతమంది చెప్తారన్నమాట, క్రిస్మస్ పండుగ చేసుకుందాం అన్నారనుకోండి, మనం ఎంతో కొంత మరి సంఘస్థులందరూ కూడా ఎంత వేసుకోవాలి, ఆ పండగ ఖర్చులు ఉంటాయి కదా అన్నారనుకోండి. కొంతమంది అంటారని, అంటే మనం ఇస్తే ఆయన చేసేది ఏముంది అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మన ఇంట్లో పెళ్ళి పక్కింటోడు చేస్తాడా? చెప్పండి, మీ ఇంట్లో పెళ్ళండి ఎవరు చేస్తారు? అంతే. మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే కనుక సంఘములో ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్ఠిత భారము కలిగి ఉంటేనే నూతన ఆత్మలు సంఘములో చేర్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఇలాగే ఉంటాం మనం. నా ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదటిగా మనకు ఒక ప్రతిష్ఠత కావాలి, మనకు ఒక సమర్పణ కావాలి. ఆ సమర్పణ మనోహు భార్యతో ప్రభు చెప్తున్నాడు. దేవుడు, నీవు ద్రాక్షరసం ముట్టుకోకూడదు, నువ్వు నీ కొడుకు అలా పుడతాడు, కరెక్టే. నీ కొడుకు నీ గర్భంలో నుంచి అలా పుట్టాలంటే కనుక నీవు మొట్టమొదటిగా నీకు సమర్పణ కావాలి, నీకు ప్రతిష్ఠత కావాలి ముందు. కాబట్టి మనకు సమర్పణ ప్రతిష్ఠత కలిగి ఉంటేనే కొన్ని ఆత్మలను మనం సంఘములో మనము చేర్చగలుగుతాము. రెండో మాట చదవండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇగో సంఘములో కొంతమంది చేర్చబడాలంటే గనక, సంఘములో ఉన్న మనమందరం కూడా అనేక రక్షణకు నడిపించాలంటే కనుక మొట్టమొదటిగా మనకు సమర్పణ కావాలి. నీకు సమర్పణ కలిగి ఉంటే నువ్వు ఎవరైనా తీసుకొస్తే వాళ్ళకి సమర్పణలకు నడిపించగలుగుతాం మనం. నీకే సమర్పణ లేదనుకోండి, వాళ్ళు ఉండలేరు. రెండవదిగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన దేహములను ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకోవాలి. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని పనిలో వాడాలి. అంటే సుఖానికి అలవాటు పడిన వాళ్ళు వేసవకాలంలో ఏసీ కావాలంటారు. అంటే మీరు కాదు. మనం సుఖానికి అలవాటు పడకూడదు. ఏ పరిస్థితులైనా ఎదురు ఉండటానికి మనం సిద్ధపరచుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముకు రాస్తూ ఒక మాట చెప్తారు. చదవండి, 9వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడిని అయిపోతాననేమోనని నా శరీరమును నేను నలగగొట్టి దాన్ని లోబరుచుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. నీ శరీరం నీ మాట నాలి, నువ్వు లోబరుచుకోవాలి. అమ్మో ఎండకుండలేను, చలికి మరి ఎండాకాలం ఎండ వేద్ది, చలికాలంలో మరి నువ్వేమన్నా ఋతువులు మార్చేస్తావా? అబ్బో ఎంత చలు, మరి చలి వేద్ది. చలికాలంలో బయటికి రాలేమని, ఎండాకాలంలో కూడా మరి బయటికి వెళ్ళావు నువ్వు. మన శరీరములను నలగగొట్టుకుని, అంటే నీ దేహము దేవుడు నీకు ఇచ్చాడు. సజీవ యాగముగా మనము దేవునికి మన శరీరములను మనము సమర్పించుకుంటే కనుక దేవుని పని చేయగలుగుతాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. లేకపోతే చేయలేం మనం. సుఖానికి అలవాటు వాళ్ళు ఎందుకు చేస్తారు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున సంసోను అతని తల్లిదండ్రులు అందరూ కూడా బయలుదేరి తిమ్నాతుకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటలో నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు ఒక కొదవ సింహం ఎదురొచ్చింది. ఏమొచ్చింది? పిల్ల కాదు, కొదవ సింహం అడ్డు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ నాజీరు చేయబడిన వాడే ఉన్నాడు కదా, బలాఢ్యుడే ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5-6 వాక్య భాగాలు మనం చదువుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు
ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అప్పుడు ఏంటంటే యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ అతని లేకపోయినెను. చేతిలో ఏమీ లేదు, భయపడలేదు అనమాట. ఇప్పుడు ఏం చేశాడు? తన దేహమును సజీవ యాగముగా దేవుని కొరకు ఉపయోగించాడు. ఏం చేశాడు? మేక పిల్లలను చీల్చినట్టుగా చీల్చేశాడు. ఆమె హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఆగుదాం మనం. ఇక్కడ గమనిస్తే గనక ఇక్కడ సంసోను ఇశ్రాయేలు రక్షించేవాడు. అయితే అతడు సంసోను ఇప్పుడు నాజీరులో ఉన్నాడు. నాజీరులో ఉన్నవాడు ద్రాక్ష పండ్లు తినకూడదు, అంతేనా? ద్రాక్ష పండ్లు సింహం కూడా తినదు. వీళ్ళిద్దరూ ద్రాక్ష తోటలోకి వచ్చారు. ఇప్పుడు ఈయన తినకూడదు, సింహం కూడా తినకూడదు. రెండు ద్రాక్ష తోటలోకి వచ్చినాయి. ఎందుకు వచ్చాయి? అంత తెలివి తక్కువదేం కాదు సింహం. ద్రాక్ష పండ్లు తినడానికి రాలేదు. ద్రాక్ష తోటలో పని చేసే వాళ్ళు ఉంటారు శివా, వాళ్ళని తినడానికి వచ్చింది. అట్లాగే సంఘంలో కూడా అలాంటి వారు ఉంటారు కొంతమంది. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆమెన్ హల్లెలూయా. అంటే ద్రాక్షావళి అని యేసయ్యలో నిలిచి ఫలిస్తున్న వారిని పాడు చేయడానికి సింహముల వలె కొంతమంది ఉంటారు. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మనం, వాళ్ళని గమనించాలి మనం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని కాపాడాలి. అలాంటి వారి చేతిలో నుంచి దేవుని కృపలో నిలవటానికి కొంతమందినైనా సరే మనం రక్షణలోకి నడిపించాలి. అంటే గనక నీవు సంసోను వలె దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడాలి అంటే గనక నీవు నాజీరు చేయబడిన సంగతిని గుర్తు చేసుకోవాలి. నేను యేసు రక్తంలో కడగబడ్డా బిడ్డను, నేను అది నీకు గుర్తుండాలి. నేను దేని నిమిత్తమైతే నన్ను ప్రభువును రక్షించాడో ఆ సంగతి నీ మనసులో ఉండాలి. అప్పుడే నీవు ఇతరుల మీద కొంచెం భారం పెట్టి కొంచెం ప్రార్థన చేస్తూ వారిని రక్షణలోకి నడిపించగలుగుతావు. ఆమేన్. అంటే నీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకోవాలంటే దేవుని ఆత్మని ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ ప్రేరేపిస్తే గనక నశించిపోతున్న ఆత్మల ఎడల మనకు కొంచెం భారం ఉంటుంది. ఆమేన్ చెప్తే బాగుండేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు చెప్తాడు ఒక మాట. మార్కు సువార్త 8వ అధ్యాయము 35 నుంచి చదవండి. తన ప్రాణమును రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కూడా దానిని పోగొట్టుకుంటారు. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవారు దాన్ని కాపాడుకుంటారు. ఆమేన్ హల్లెలూయా అని చెప్తూ కింద ఒక మాట చెప్తారు, చదువు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? వానికేమి ప్రయోజనం? కాబట్టి నీకు దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు కదా, సజీవ యాగంగా నీ దేహమును దేవుని పనుల కొరకు నువ్వు వాడబడితే గనక, వాడాలని ఒక తీర్మానం చేసుకుంటే గనక, అంటే సుఖానికి అలవాటు పడకుండా మనము దేవుని కొరకే దేవుని పని చేయాలనుకుంటే గనక కనీసం మన ద్వారా దేవుని కృపకు దూరమైపోయిన వారిని కొంతమందినైనా సరే మనము సంఘములోనికి నడిపించగలుగుతాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి సంసోను తన భార్య విషయంలో గోలైపోయాడు. అంటే తన భార్యను, ఆ భార్య నాన్నగారే సంసోను యొక్క ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సంసోన్ని వాళ్ళ భార్య దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో ఫిలిష్తీయులందరూ కూడా బాగా తిని బాగా బలిసి ఇశ్రాయేల్ ఆడపిల్లని ఇలా బలి తీసుకుంటున్నారు. ఇలా చేస్తున్నారని ఏం చేశాడంటే సంసోను న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము చివరిగా ముగిస్తా నేను. 15వ అధ్యాయం 3వ వాక్యం చదువు జాగ్రత్తగా. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులను హాని చేసిన ఎడల వారి విషయములలో నేనిప్పుడు నిరపరాధినయుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటీని అగ్ని మంట చేసి అగ్ని వెలిగించి ఫిలిష్తీయుల గోధుమ
చేలలోనికి వాటిని పోనిచ్చాడు. అవన్నీ కూడా పొలాలన్నీ కూడా తగలబడిపోయినాయి. అంటే ఫిలిస్తీన్లు బాగా వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫిలిస్తీన్ల వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇశ్రాయేల్ అందరూ కూడా. ఇక వీళ్ళు ఇలా బాగా తినేసి, బాగా పంటలు పండుతుంటే తినేసి బలిసిపోయి ఆడపిల్లని ఇట్లా పాడు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని ఏం చేసాడు, చివరికి వాళ్ళకి ఆహారము లేకుండా చేసేసాడు. వాళ్ళకి అసలుకి ఫిలిస్తీన్లు బలపడే అవకాశం లేకుండా చేసాడండి. చేసిన తర్వాత ఏం చేశాడంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఫిలిస్తీన్లు అందరూ కూడా ఒక గవిని దగ్గర కూర్చొని ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఎలా చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ ప్లాన్ చేస్తుంటే అసలు అది కూడా లేకుండా చేశాడు. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం చదవండి. ఇప్పుడు అదే 16వ అధ్యాయం 3వ వాక్యం ఏముందంటే, సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు గోడ యొక్క తలుపులను పీకివేసి భుజం మీద పెట్టుకొని ఎదురుగా ఉన్న కొండ మీదగా వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే పట్టణపు కోట యొక్క తలుపులు పీకేశాడు, మొత్తం పునాదులు లేకుండా చేశాడు. అంటే ఏంటంటే పట్టణపు గవి ఉందనుకోండి, గవి ముందు ఎవరు కూర్చుంటారు? గవిని ముందు కూర్చుంటారు. ఎవరు కూర్చుంటారంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 23వ వాక్యం ఏముందంటే, ఆ గవిని దగ్గర చదువమ్మా. ఆమె దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. ఆమె నారబట్టలు వేయించి. గవిని యొద్ద ఎవరు కూర్చుంటే పెద్ద పెద్ద ప్రముఖులు, పెద్దవాళ్ళు కూర్చుని ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేయాలి, ఎలా నాశనం చేయాలి, ఎలా చంపాలని ఒక ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అసలుకి మొత్తం ఏం చేశాడంటే, మొత్తం ఆ కోట గోడ గుమ్మాలను కూడా పీకేసి తీసుకెళ్ళిపోయాడు. ఆమెన్ హల్లెలూయా. అంటే వాళ్ళు మీటింగ్ పెట్టే ఛాన్స్ లేకుండా చేశాడు సంసోను. ఆమెన్ హల్లెలూయా. అంటే తన దేహమును దేవుని కొరకు వాడాడు. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చిన దేహమును దేవుని కొరకు వాడాలి, దేవుని పనుల కొరకు మనం వాడాలి. నువ్వు ఎంతగా దేవుని పని చేస్తే అంతగా దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. కాబట్టి యేషావు కొండ మీద ఉన్నవారు తీర్పు తీర్చడానికి సియోను కొండ మీద నుంచి రక్షకులు పుట్టాలంట. అప్పుడు అది ఆ రాజ్యం యెహోవాది అవుతుందన్నమాట. మనము దేవుని రాజ్యంలో మనం ఉన్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మన ద్వారా కొంతమంది అయినా రక్షణలోకి రావాలని ఆశపడితే కనుక నీకు ఒక సమర్పణ కావాలి. మొట్టమొదటిగా నీకు ఒక ప్రతిష్టత కావాలి. రెండవదిగా నీకు నీ దేహమును దేవుడు నాకు ఇచ్చాడు. ఈ దేహాన్ని మా అమ్మ మా నాన్న ఇచ్చింది అన్న వాళ్ళందరూ ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. మీ అందరూ తెలిసి దేవుడే ఇచ్చాడని కదా. మరి దేవుడి కొరకు వాడాలి, దేవుని కొరకు సమర్పించుకోవాలి. సుఖానికి సుఖభోగానికి అలవాటు పడకూడదు. మనం దేవుని పని చేయాలి. ఇక్కడ సంసోను అదే చేశాడు. సింహం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించలేదు. కత్తి ఉందా అమ్మా అని అడగల. ఏం చేశాడు? మేక పిల్లలు చీల్చినట్లుగా తన చేతులతో దాన్ని చీల్చేశాడు. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. ఫిలిస్తీన్ల ద్వారా వీళ్ళకి నష్టము కలుగుతుందన్నమాట. వాళ్ళు బాగా బలిసి మమ్మల్ని హింస చేస్తున్నారని ఏం చేశాడు? ఆ యొక్క గోధుమ పంట పండే ఆ పొలాలన్నీ కూడా కాల్చివేశాడు. తర్వాత వీళ్ళ గురించి ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ కూర్చుని ఈ గవిని దగ్గర కూర్చుని ఈ ప్రముఖులందరూ కూర్చుని వీళ్ళని ఎలా నాశనం చేయాలనుకుంటే అది లేకుండా మొత్తం అన్నీ కూడా మొత్తానికి లేపేసి కొండ మీద తీసుకుపోయాడు. మీటింగ్ పెట్టే ఛాన్స్ లేకుండా చేసేసాడు. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల సంఘములో ఉన్నవారే కొంతమందిని రక్షణకు నడిపించాలి. సంఘములో ఉన్నవారే చేయాలి ఆ పని. గొర్రెల్ని కంటాయి, అంతేనా? కాబట్టి మనము సంఘములో ఉన్న మనమందరం కూడా మనమే కొత్త వాళ్ళని రక్షణలో నడిపించాలి. ఆమెన్ హల్లెలూయా. నడిపించాలంటే మొట్టమొదటిగా మనకు సమర్పణ ప్రతిష్టత కావాలి మనకి. రెండవదిగా మన దేహమును దేవుని కొరకు సమర్పించుకోవాలండి. అంటే దేవుని పనిలో మన దేహాలు వాడాలి. సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణం పోతే ఏం ఉపయోగం? అంత సంపాదించుకుని బాగా ఆస్తిపాస్తులు ఉంది, అసలు దేవుని పని చేయలేదు, ఏముందా నీకు? సుఖానికి అలవాటు పడకుండా సజీవయంగా మన దేహములు దేవుని కొరకు మనం వాడితే ఖచ్చితంగా కొంతమందినైనా సరే ఈ సంవత్సరంలో మరి కొంతమందినైనా సరే మనము రక్షణలోకి నడిపించగలుగుతాం. గట్టిగా చెప్దాం
తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.